నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, దృఢ సంకల్పం, మంచి తెలివితేటలుతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డ, ఆ బిడ్డ ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా మనం ఇస్తాము. అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా పుట్టే బిడ్డలందరూ కూడా మంచి బిడ్డలుగా, దృఢ సంకల్పం ఉండే బిడ్డలుగా, అందరికీ మంచి చేసే బిడ్డగా, పుట్టేటప్పుడే మంచి బిడ్డగా, పెరిగేటప్పుడు మంచి బిడ్డగా, జీవించే కాలం అంతా కూడా మంచి బిడ్డగానే ఉంటారు అని మనస్ఫూర్తిగా నేను, స్టాఫ్ అందరూ కూడా కోరుకుంటున్నాము. మన బిడ్డకి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ మనం చాలా అనుకుంటాం అఫర్మేషన్స్లో. దాంట్లో మనకి తెలుసు, ఎందుకంటే మనం వెల్ ట్రైన్డ్ బేబీగా తీసుకురాబోతున్నాము అనేది. ఇది కూడా ఎట్లా మనం మాట్లాడేది బేబీకి గోల్డ్ ప్లేటింగ్ లాగా, మనసులో అనుకునేది మాట్లాడేది అంతా. దీంట్లో ఈ ఒకది ఇంపార్టెంట్. అమ్మ ఇష్టంగా, సంతోషంగా, అది ప్రేమతో బిడ్డని ఇట్లా ఇట్లా ఉండాలి అని అనుకునేటప్పుడు అది ఎట్లా పోతుందంటే ఈ సిమెంట్లో, వెట్ సిమెంట్లో పడిన ఇంప్రెషన్ లాగా అవుతుంది. అన్ని కాదు, కొన్ని. అందుకనే రిపీటెడ్గా చెప్పుకోమంటాం. ఎందుకంటే బేబీకి సబ్ కాన్షియస్ మైండ్ బాగా డెవలప్ అవుతుంది. అదేం చేస్తుందంటే తీసుకుంటుంది, ఒక స్పాంజ్ లాగా. ఇది రిసీవ్ చేసుకుంటుంది, రికార్డ్ చేసుకుంటుంది, తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వస్తుందన్నమాట. సో అందుకనే ఈ రిసీవింగ్, రికార్డింగ్ వచ్చి ఇంత బాగా అయిపోతుంది. అదే బయటకు వచ్చిన తర్వాత బేబీ కాన్షియస్ మైండ్ ఒక 3 years తర్వాత బాగా డెవలప్ అయిపోతే అప్పుడు అది క్వశ్చన్ అడుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ క్వశ్చన్ అడగదు. రైటా, రాంగా, నిజమా, అబద్ధమా, అదేం తెలీదు. అది చెప్తున్నారు, వింటుంది, విని రికార్డ్ చేసేసుకుంటుంది. అందులో ఇష్టంగా చేసినప్పుడు ఆ ఫీలింగ్, అదే బాధ కూడా ఫీలింగ్తో, మనం బాధ ఎక్కువ పడుతూ ఉంటారు కొంతమంది, అది కూడా అట్లనే బేబీకి పోతుంది. సో అందుకనే బేబీస్ ఇప్పుడు పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇదంతా మనకు తెలిసిందే. అందుకనే మనం బేబీ, మా అమ్మ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చేస్తుంది. తర్వాత డెలివరీలో కూడా బేబీ తక్కువ వెయిట్, ప్రీమెచ్యూర్ డెలివరీ, తర్వాత ఎమోషనలీ డిస్టర్బ్ చిల్డ్రన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెగ్నెన్సీ వాతావరణంలో ఆ టెన్షన్, బాధ పడుతూ ఉన్నప్పుడు పిల్లలు ఎమోషనల్గా డిస్టర్బ్, ఎందుకంటే ఈ కార్టిసాల్ హార్మోన్ పోయినప్పుడు ఇది క్రానిక్ స్ట్రెస్, ఊరికే కొద్దిగా చిన్న స్ట్రెస్ కాదు. అట్లా ఉన్నప్పుడు ఈ ఆటిజం, ADHD అనేది ఎక్కువగా వచ్చేస్తుంది పిల్లలకి. సో అది తల్లి యొక్క ఫిజికలీ అండ్ మెంటలీ ఛాలెంజ్. సో మేము సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు ఫస్ట్ చాలా బాధతో అట్లా ఉన్నప్పుడు టాక్ టు బేబీ చేయమన్నాము. టాక్ టు బేబీ చేసి ఆ బేబీ బాగుంది. మెయిన్ ఏంటంటే ఆ ఫస్ట్ బిడ్డతో బాగా చూసుకోవాలి అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫామ్ అయిన తర్వాత కూడా నాకు చాలా టెన్షన్ గా ఉంది. అంటే నిలుస్తుందా లేదా, అబార్షన్ అయిపోతుందేమో, ఒకవేళ నిలిచినా గానీ ఎట్లాంటి బేబీ పుడుతుందో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే నేను ఆ టెన్షన్ అంతా పోగొట్టుకోగలిగాను. అంతా నార్మల్గా అయిపోయా, టెన్షన్ అంతా పోయింది. అంతా దేనివల్ల అంటే మేడం, మీరు బాగా చెప్పుకోమని చెప్పారు. ఏం కాదమ్మా, ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే బాగుంటుంది, నువ్వు ముందు టెన్షన్ పడద్దు అని చెప్పి ముందు నన్ను బాగా రిలాక్స్ చేశారు మేడం. మామూలు సిస్టర్స్ కూడా చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు. నువ్వు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు, నీకు మంచి బిడ్డ పుడుతుంది, నువ్వు టెన్షన్ మానేసి అని చెప్పి నన్ను చాలా రిలాక్స్ చేస్తారు. నాకు తర్వాత కొద్ది రోజుల్లోనే నేను చాలా మార్పు వచ్చేసింది మేడం. నాకు మంచి బిడ్డ పుడుతుంది, నాకు బాగుంటుంది అని చెప్పారు. బాగా నార్మల్ అయిపోయాను. 100% నా బిడ్డ బాగా హుషారుగా ఉండాలి, మంచి తెలివితేటలు ఉండాలి, బాగా చదువుకోవాలి, ధైర్యంగా ఉండాలి అనే దాని గురించి
ఎప్పుడు నేను ఖాళీగా ఉంటే అప్పుడు పొట్ట మీద చేయబెట్టుకొని చెప్పుకుంటానే ఉండేదాన్ని మేడం. అక్కని నువ్వు బాగా చూసుకోవాలి అనే విషయం మాత్రం చాలా సార్లు చెప్పుకున్నాను. నేను ఎప్పుడైతే రిలాక్స్ గా ఉంటానో ఎక్కువగా నేను విష్ణు సహస్రం వింటా ఉన్నాను మేడం. చాలా సార్లు రోజుకి ఒక 5-6 సార్లు వింటా ఉండేదాన్ని. విష్ణు సహస్రం వింటా ఉండేదాన్ని. పాపకు బాగా చెప్పుకునేదాన్ని, నువ్వు బాగా తెలివితేటలతో పుట్టాలమ్మా, నువ్వు అందంగా ఉండాలి, నాకు బాగా నువ్వు బాగా చదువుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ లక్షణాలు ఇప్పుడు పాపలో 100% ఉన్నాయండి. నేను మామూలుగా టీచర్, స్కూల్కి వెళ్ళిపోవాలా, ఇంట్లో చూసుకోవడానికి కొంచెం తక్కువ ఫెసిలిటీ ఉంది నాకు, చాలా తొందరగా స్కూల్లోకి వేసేసాం. టీచర్స్ ఏం చెప్పారంటే, పాప చాలా తక్కువ ఏజ్ కాదమ్మా, ఇప్పుడే తీసుకొచ్చేసేస్తావు, పాప నేర్చుకుంటుందో నేర్చుకోలేదో అని చెప్పారు. నేను టీచర్కి ఒకటే చెప్పా, మేడం నేర్చుకోలేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆ క్లాస్లో వేసేస్తాను మేడం, పాపని ఉండించుకోండి మేడం అని చెప్పేసి వెళ్ళాను. ఇప్పుడు మేడం పోయి అడిగితే, మీ క్లాస్ ఫస్ట్లో ఉందమ్మా పాప, A+ గ్రేడ్లో ఉంది, చాలా హుషారుగా ఉంది అని చెప్తుంది. పాప ఎంత బాగా నేర్చుకుంటుంది అంటే అంత తెలివితేటలతో ఉంది. అక్కని మేడం దాని గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి మేడం. నేను ఎక్కువగా మనస్ఫూర్తిగా చెప్పేదాన్ని, అక్కని నువ్వు బాగా చూసుకోవాలమ్మా అని చెప్పేదాన్ని కదా. మన మనసు ఏ విధంగా ఉంటుందో అదే బిడ్డ మీద 100% పనిచేస్తుంది మేడం. ఇప్పుడు ఏదైనా కానీ పాపకు తీసిస్తా ఉంటే నేను అంగడి షాప్ తీసుకెళ్ళి అక్కకమ్మా అని అడుగుద్ది. బట్టలు ఏవైనా కొత్తగా తెచ్చినా కానీ అక్కకే అమ్మా, అక్కకి తీసుకున్నావా అని అడుగుతుంది. ఇప్పుడు తను పడుకునేది కూడా వాళ్ళ అక్క దగ్గరే పడుకుంటది. ఏమన్నా పెట్టే ముందు కూడా అక్కకు పెట్టమ్మా అని చెప్పద్ది. చాలా బాగా చూసుకుంటది మేడం నా పాప, వాళ్ళ అక్కని బాగా చూసుకుంటది. తను బాగా హుషారుగా మంచి తెలివితేటలు ఉన్నాయి మేడం. ఎన్ని రైమ్స్ చెప్పద్దు అసలు, ఇంత చిన్న వయసులో ఇన్ని రైమ్స్ చెప్తుంది, ఎంత ఆశ్చర్యపోతాం. మా అమ్మోళ్ళు అంటుంటారు మేడం, ఇదంతా ఆండాల్ మేడం ట్రీట్మెంట్ వల్ల అమ్మా, నీ పాప ఎక్కడ పుట్టింది ఆండాల్ మేడం దగ్గర, అంత మాత్రం తెలివితేటలు ఉండవా అంటారు మేడం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బిహేవియర్లో అంత చిన్న బిడ్డకి పుట్టిన తర్వాత పెరిగే కొద్దీ నువ్వు అక్కడిని చూసుకోవాలంటే వాళ్ళు అర్థం చేసుకొని అప్పుడు బిహేవ్ చేయడం అనేది చాలా కష్టం. అదే ప్రెగ్నెన్సీలోనే మనం అది చేసే కొద్దీ రికార్డింగ్ ఎంత బాగా ఉంటే నీకు అంత ఈజీగా వాళ్ళు ఎఫర్ట్లెస్గా చేసేస్తారు. అందుకే ఇప్పుడు ఆ బిడ్డ ఏది అంటే ఫస్ట్ అక్కకి అని అనడం ఎందువల్ల అంటే రికార్డింగ్ అనేది బాగా జరిగింది, వెట్ సిమెంట్లో పడిన ఇంప్రెషన్ లాగా పడిపోయింది. సో ఇటువంటి బిహేవియర్ ఉండేవాళ్ళు మనకి కావాలి. ఇది ఇంపార్టెంట్. టిప్స్, డెలివరీ అయిన తర్వాత ఎట్లా ఆ బిడ్డని పెంచడం ఈజీగా ఉండేదానికి దానికి కూడా 9th month నుంచే కొంత చెప్పుకోమంటాం. ఫీడింగ్ బాగా తీసుకోవాలి. ఈ ఒక్క మాట, ఫీడింగ్ నువ్వు నా దగ్గర నీకు సరిపడా ఉండాలి, ఫీడింగ్ నువ్వు బాగా తీసుకోవాలి. రెండోది నైట్ నిద్రపోవాలి బాగా ఇద్దరు. తర్వాత యూరిన్ మోషన్ వస్తే ఇండికేషన్ ఇవ్వాలి. ఇది కూడా చెప్పేసుకుంటే వాళ్ళు కొన్ని సిగ్నల్ ఇస్తారనమాట. తర్వాత పగలపూట నైట్ నిద్రపోతారు కాదు, పగలపూట యాక్టివ్గా ఉండాలి, అందరి దగ్గర ఈజీగా వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న వదిలి ఇంకెవరి దగ్గర చాలా కష్టం అయిపోతుంది. సెకండ్ బేబీ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైనా వేరే ఏమైనా పని చేయాలంటే, అందుకనే అందరి దగ్గర పోవాలి. ఇంకోటి, ఎప్పుడు ఏడుస్తూనే కొంతమంది పిల్లలు ఊరికే ఏడుస్తూ ఉంటారు, అట్లా కాకుండా నవ్వుతూ ఉండాలి. సో ఈ 6 ఇది వచ్చి బాగా చెప్పాలి. ఫీడింగ్ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. మదర్ దగ్గర ఫీడింగ్ మాత్రమే కాదు, పెద్దగా అయిన తర్వాత భోజనాన్ని కూడా పేచి పెట్టకుండా హెల్దీ ఫుడ్ హ్యాపీగా తినాలి. ఇది మనం చెప్పుకోవాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఇది ఎందుకంటే కొంతమంది బాగా చెప్పి ఆ బేబీస్ స్నానప్పుడు కూడా గొడవ చేయకుండా స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది మనకు టైం లేదు అంటే ఏ టైం క్వాలిటీ టైం చేసి స్నానం చేసేటప్పుడు, గుడ్డలు మార్చేటప్పుడు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ టైంలో అంతా బాగా మాట్లాడడం, ఆ టైంలో బాగా వెళ్తుంది, వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు అనమాట. సో ఈ టైమ్స్ని ఖచ్చితంగా వదలకూడదు. తర్వాత ప్రెగ్నెన్సీలో విన్న సాంగ్ అది అట్లనే వదిలిపెట్టకుండా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బిడ్డ ఏడుస్తున్నప్పుడు అటువంటిది చెప్పడం. డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ కూడా వింటది కాబట్టి అమ్మనో నాన్ననో ఆ పాట పాడాలి వాళ్ళే సొంతంగా వీలైతే. ఎందుకంటే వాళ్ళ గొంతులో వినడానికి బిడ్డ బాగా ఇష్టపడుతుంది అనమాట. తర్వాత కలిసి పాడతారు ఒక్కొక్కసారి పిల్లలు, వాళ్ళతో పాటే డైలీ ఆ సాంగ్ అనేది ఒక 3-4 లైన్స్ పాడేటట్టు అలవాటు. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీలో సంతోషం ఇచ్చింది, ఈజీగా అక్కడ రికార్డ్ అయిన పాట అది ఎప్పటికీ అది అట్లనే ఉండిపోతుంది.
అది మనం ఇది చాలా గ్రేట్ స్ట్రెస్ బస్టర్ అనమాట. అలవాటు చేసేస్తే ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈజీగా ఆ పాట పాడుకొని వాళ్ళ స్ట్రెస్ని తగ్గించేసేసుకుంటారు. అందుకనే బ్రెస్ట్ ఫీడింగ్, ఊమ్ సాంగ్ రెండు మదర్ సొంతంగా ఇచ్చే గిఫ్ట్ అనమాట. సో ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకు ఆ పాట స్ట్రెస్ బస్టర్గా మనం ఇవ్వచ్చు. మనకి ఇది ప్రహ్లాద, అభిమన్యు అంతా తెలుసు, ఛత్రపతి శివాజీ. ఇప్పుడు మీరు బాగా చదువుకోవాలి అనే మాట గట్టిగా ఇన్సిస్ట్ చేయలేదు మేడం. కాకపోతే బాగుండాలి, యాక్టివ్గా ఉండాలి పెద్దవాళ్ళకి అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే చాలా మంది ఈ బిహేవియర్ బాగుండాలి అనే దాని మీద ఇన్సిస్ట్ చేయరు. ఇది ఉంటే చాలు కదా అన్నంటే ఎక్కువ మంది. ఎందుకని మీరు చెప్పారు మేడం? బిహేవియర్ బాగుండి మిగిలినవన్నీ ఉంటే చదువు ఆటోమేటిక్ గా వస్తుంది. దానికంటూ మనం వాళ్ళని నెట్టనవసరం ఉండదు. ప్లస్ ఈ రోజు కూడా నా ఇద్దరు పిల్లల్ని ఎవరు వేలెత్తి చూపకూడదు. అంతే కదా, నేను నా సమాజానికి ఇస్తుంది ఇదే, నేను నా చేతిని ఇస్తుంది బెటర్ చిల్డ్రన్, అలా నేను అట్లా కూడా ఫీల్ అవుతాను. చాలా. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న, మనకు బిడ్డకి ఇంటెలిజెన్స్ మనం ఎలాగో చదువు అది ఇస్తాము, ఇంటెలిజెన్స్ మాత్రమే ముఖ్యమా లేదంటే బిహేవియర్ ఇంటెలిజెన్స్ కంటే కూడా ముఖ్యమా? ఏమ్మా, బిహేవియర్ అనేవాళ్ళు చెయ్యొద్దండి. ఇంటెలిజెన్స్ ఉంటే చాలు, బిహేవియర్ గురించి పెద్ద అవసరం లేదు అనేవాళ్ళు లేదా? ఎవరు? అందరి బిహేవియరే ఇంపార్టెంటా? మంచిది. అంతకుముందు ఒక 50-60 years బ్యాక్ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు చదువు మనకప్పుడు తక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే, కానీ ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి ఉండడం, ఫ్యామిలీ బాండింగ్ బాగుండింది. తర్వాత ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు, మన కల్చర్, సంస్కారం అవి అన్నీ గట్టిగా చెప్పారు, పాటించారు. అందువల్ల సంతోషం ఉండింది ఫ్యామిలీలో. డైవర్స్ రేట్, సూసైడ్ రేట్స్ అనేది అప్పుడు తక్కువ. అట్లనే సమాజంలో భద్రతా భావం బాగుండింది. ఎవరైనా పక్కింట్లో వాళ్ళకు కూడా మా బిడ్డను చూసుకొని ఒక 2-3 రోజులు వదిలిపెట్టిపోయే రోజులు అవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసింది. చదువు తర్వాత మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఫైనాన్షియల్గా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ సంతోషం అనేది ఫ్యామిలీలో చాలా తగ్గిపోయిందా లేదా? అట్లనే డైవర్స్ రేట్, సూసైడ్ రేట్ పెరిగిపోయింది. సమాజంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. సో దీనికి అన్నిటికీ కారణం ఏంటి? ఇప్పుడు చదువు అంత బాగా ఉండింది, చదువు మిగతాది మనకు మంచి స్తోమత ఇవ్వగలిగింది, కానీ ఫ్యామిలీలో సంతోషం అనేది తగ్గిపోయింది, భద్రతా భావం సమాజంలో లేదు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఏమ్మా, బిహేవియర్ సరిగ్గా లేదు. అంటే అంతకుముందు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు బాగా నొక్కి చెప్పారు, ఇట్లనే ఉండాలి, 10 మందికి మంచిది చేయాలి అనేది చెప్పి పెంచారు. స్కూల్లో మారల్ సైన్స్ అనేది మనకు ఒక క్లాస్ ఉండింది. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. ఇంట్లో చెప్పేదానికి కూడా మనకి ఇప్పుడు అటువంటిది మనం చెప్పట్లే మన పిల్లలకి, ఎక్కడో ఒక దగ్గర మనం. అందుకనే ఎంత చదువుకొని బాగున్నా డైవర్స్ రేట్స్ ఎక్కువైపోయింది, సూసైడ్ రేట్స్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారు? ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్ మేక్స్ మ్యాన్ మోర్ క్లెవర్ డెవిల్. అంతే కదా, స్వార్థం ఒకటి, వేరే వాళ్ళకి నష్టమైనా కలిగిస్తున్నాం. ఇంటెలిజెన్స్ ప్లస్ క్యారెక్టర్ రెండు, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్. అవునా కదా ఇది? సో ఇప్పుడు మనం ఏం చేయాలి మన బిడ్డలకి? ఇప్పుడు ప్రెగ్నెన్సీలోనే మనం ఏం చెప్పుకోవాలి? చెప్పుకుంటాము, కానీ ఇంకా కొంచెం ఫోర్స్ ఎక్కువ మనకి పెట్టాలి. ఏం పెట్టాలి? ఇప్పుడు మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు, అట్లా చెప్పే పెద్దవాళ్ళు మనతో ఉండరు. ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు మన బిడ్డకి మనం గట్టిగా చెప్పాలా, ఊరికే చెప్పేసి వదిలిపెట్టాలా? ఏమ్మా, గట్టిగా చెప్పాలి. అదే ఇప్పుడు ఆఫ్రికాలో ఒక సామెత ఉంది, ఏమని? ఇట్ టేక్స్ అ హోల్ విలేజ్, అంటే విలేజ్ అందరు కలిసి ఒక బిడ్డని పెంచుతారంట. అంటే అందరికీ ఆ బిడ్డ గురించి తెలుసు. పాతకాలంలో మనకు కూడా అట్లనే ఉండేది, ఇరుగు పొరుగు అందరి గురించి తెలిసి ఉండేది. తర్వాత ఇంకా నెక్స్ట్ లైన్ ఏంటంటే,
ఎ చైల్డ్ నాట్ ఎంబ్రేస్డ్ బై ద విలేజ్ విల్ బర్న్ ఇట్ డౌన్ ఫీల్ ఇట్స్ వార్మ్త్. అంటే ఆ బిడ్డని ప్రేమగా అట్లా చూసుకోకుండా అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు కూడా మనకి చాలాసార్లు తెలుసు ఈ క్రైమ్ రేట్ ఇదంతా ఉండేది బ్రోకన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే చిల్డ్రన్. అంటే ఫ్యామిలీ స్ట్రాంగ్గా లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఇటువంటి పనులు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బుక్స్ చదవాలి. ఎవరెవరు మతానికి సంబంధించిన బుక్స్ ఖచ్చితంగా బాగా చదవాలి. ఇప్పుడు మన హిందూస్ వచ్చి నేను గట్టిగా చెప్పేది రామాయణం చిన్న బుక్ అయినా తీసుకొని చదవండి, ఫోటో పెట్టుకోండి. ఎందుకంటే నేను దీనికోసం అంటే ఈ దేవుడే దేవుడుగా చూడబాకు, ఒక మనిషిగా చూడు. రాముడు వల్ల ఏంటి, ఒక ఐడియల్ ఆదర్శవంతమైన కొడుకు. తర్వాత బ్రదర్స్లో ఉండే అఫెక్షన్ ఎట్లా ఉంది, ఒక మంచి భర్తగా భార్యాభర్తగా ఎట్లా ఒక మంచి దంపతులుగా వాళ్ళు ఐడియల్గా ఉన్నారు మనకి. సో ఇది బాగా ఆ వ్యక్తి చదివినప్పుడు ఇట్లనే ఉండాలి నా బిడ్డ అనేది కానీ ప్రతి తల్లి బాగా చెప్పుకుంటే ఇప్పుడు లేడీస్కి ఎంత భద్రత వస్తుంది ఆ బిడ్డ వల్ల, ఒక బిడ్డ వల్ల. మనకి ఇది ఎక్కడో ఒక దగ్గర గట్టిగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. సో తర్వాత బయోగ్రఫీస్ ఇట్లాంటి వాళ్ళు గాంధీజీ, కలాం గారు, పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ ఏంటంటే మనకు స్వాతంత్రం తెచ్చినారు. ఏదో చదివి వదిలిపెట్టడం కాదు, ఒక గట్టిగా అటువంటి వాళ్ళని చదివినప్పుడు మనకి ఎక్కడో కొన్ని బాగా నచ్చిపోతుంది. మనకు నచ్చినప్పుడు మనకు బిడ్డకి కూడా అది నచ్చుతుంది. ఈ బుక్స్ చదవడం ఇవన్నీ విన్నప్పుడు బిడ్డ కదులుతుంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏది బిడ్డకి ఇష్టం అవుతుంది అని చెప్పేసేసి. సో ఈ స్టోరీస్ నెక్స్ట్ ఏమి, పద్యాలు, వేమన శతకం, సుమతి శతకం, భర్తృహరి సుభాషితాలు, తర్వాత అక్బర్ బీర్బల్ స్టోరీస్, నీతి కథలు, పంచతంత్ర స్టోరీస్, తర్వాత తెనాలి రామకృష్ణులు, ఇటువంటిదంతా చదవడం, ఇప్పుడు చదవడం. తర్వాత ఇవే బెడ్ టైమ్ స్టోరీస్గా ఆ బిడ్డ 1 సంవత్సరం అయినా ఆయన పర్వాలేదు, నైట్ టైం ఇది అర్థమవుతుందా లేదా కాదు, ఆ రికార్డింగ్కి రీఇన్ఫోర్స్మెంట్. సో ఇది చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి రోడ్డు మనం వేస్తున్నాం. తర్వాత అఫర్మేషన్ బేబీకి ఇది ఏ టైంలో అయినా మీకు ఖాళీగా ఉండే టైంలో, లేదా ఇందాక 3 టైం చెప్పినాం చూడండి, స్నానం చేసేటప్పుడు, గుడ్డలు మార్చేటప్పుడు, ఫీడింగ్ తినిపించేటప్పుడు, ఆ టైంలో రోజుకి ఒక్కసారి అయినా 2-3 టైమ్స్ అయినా గట్టిగా బిడ్డకి గట్టిగా మనస్ఫూర్తిగా ఇష్టంగా చెప్పాలి. నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా, మంచి బిహేవియర్తో, దృఢ సంకల్పం, అది గట్టిగా అయినా మారల్ వాల్యూస్ ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్, ఇంట్లో పెద్దవాళ్లతో అందరితో ప్రేమతో ఉండరు. తర్వాత ఇంటెలిజెన్స్ మనం వదిలిపెట్టము, కానీ దానికి ఒక బ్యాక్ సీట్. తర్వాత సక్సెస్ఫుల్గా రావాలి, మంచి ప్రాస్పెరిటీ, ఐశ్వర్యంతో, లాంగ్ లైఫ్, ఫ్రూట్ఫుల్ లాంగ్ లైఫ్. నీ ఒక లైఫ్ ఒక ఆదర్శవంతంగా, ఒక పర్పస్ఫుల్గా ఉండాలి. ఇటువంటిది డైలీ చెప్పడం. ఎందుకంటే ఓన్లీ ఫ్యాక్టర్ అంటే టాక్ టు బేబీ కాన్సెప్ట్. అదే దానికి మించి సెకండ్ ఫ్యాక్టర్ లేదు, సెకండ్ కాన్సెప్ట్ నా దగ్గర అస్సలు లేదు. నేను బాగా చేసింది, బాగా నమ్మింది టాక్ టు బేబీ కాన్సెప్టే. నాకు అది చాలా చాలా హెల్ప్ఫుల్ చేసింది, ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసింది ఆ కాన్సెప్ట్ అనేది. సో ఆ టాక్ టు బేబీ చేసినప్పుడు అమ్మ సంతోషంగా, కాన్ఫిడెంట్గా అవుతుంది. అప్పుడు నుంచే మనం చెప్పుకోవడం బిడ్డకి, నువ్వు మంచి ఒక ఫ్యామిలీ బాండింగ్ బాగుండాలి, మారల్ వాల్యూస్ బాగుండాలి అనేది ప్రెగ్నెన్సీలో చెప్పడం, పెరిగేటప్పుడు కూడా మనం చెప్తూ రావడం. ఇది కానీ మనం చేస్తే ఖచ్చితంగా మనం మంచి బిడ్డలుగా, ఇందాక చెప్పినట్టు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఈజియర్ టు బిల్డ్ స్ట్రాంగ్ చిల్డ్రన్ దాన్ టు రిపేర్ బ్రోకన్ మెన్. పెద్దవాళ్ళని మార్చడం మనకి కష్టం, కానీ ఇప్పుడు ఈ బిడ్డల్ని మనం చేసినప్పుడు, పెద్దగా అయినప్పుడు వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. మానసికంగా ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. మనం బయట ఏ పని చేసినా దాంట్లో నిజాయితీ ఉంటుంది. అందుకని మనం సక్సెస్ఫుల్ అవుతాము. ఇది ఫ్యామిలీతో మాత్రమే ఆగదు. కన్ఫ్యూషియస్, ఫాదర్ ఆఫ్ చైనా ఏం చెప్తున్నారు, వరల్డ్ రైట్
బాగా ఉండాలి అంటే నేషన్ బాగుండాలి, అంటే ఫ్యామిలీ బాగుండాలి. ఫ్యామిలీ బాగుండాలంటే మన పర్సనల్ లైఫ్, మన హార్ట్స్ అనేది బాగుండాలి. అందుకనే ఇప్పుడు మన బేబీతో మనం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మన దేశం మాత్రం కాదు, ప్రపంచానికే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర అన్రెస్ట్, ఎక్కడో ఒక దగ్గర ఆ దేశం రష్యాలో చూస్తే అట్లా ఉంది. ఇప్పుడు పోయి మనం మార్చలేం. కానీ ఎక్కడో ఒక దగ్గర మనం ఇప్పుడు మన బిడ్డలు బాగుండాలి. ఇది కూడా ఒక రకంగా స్వార్థమే. మన బిడ్డలు బాగుండాలి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళని మనం బాగా తయారు చేసుకుంటే ఆ ఒక ప్లేస్లో మనకి ఒక మంచి చేంజ్ వచ్చింది అంటే ఎక్కడో మిగిలిన దగ్గర కూడా అది పాకుతుంది, ఆ చేంజ్ వస్తుంది. సో అంతవరకు మన బిడ్డల్ని మనం మార్చడం మన కోసం మాత్రం కాదు, ఫర్ ద సొసైటీ, ఫర్ ద నేషన్, ఫర్ ద వరల్డ్. దానికోసం అది లాంగ్ ఎఫెక్ట్ రావడానికి టైం అవ్వచ్చు, కానీ ఇమ్మీడియట్గా మనం సంతోషంగా ఉంటాం, మనం బాగుంటాం. మన దాంట్లో ఈ డైవర్స్ రేట్స్ ఇవి తగ్గుతుంది, క్రైమ్ రేట్స్ తగ్గుతుంది, సూసైడ్ రేట్స్ తగ్గుతుంది. మన బిడ్డని అంత బాగా మన ఫౌండేషన్ ఇప్పుడు వేసేస్తే పెరిగేటప్పుడు కూడా అది మనం ఈజీగా ఈ టాక్ టు బేబీ అఫర్మేషన్స్లో చెప్పుకుని ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు మనం గ్రేట్ మదర్స్, గ్రేట్ పేరెంట్స్, గ్రేట్ చిల్డ్రన్, గ్రేట్ సొసైటీని మనం నిర్మాణించుకుంటాము. సో అందరూ నాకు బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది అందరూ చెప్పడం చాలా సంతోషం. అట్లనే అందరూ దీన్ని వదిలిపెట్టకుండా మనం చెప్పేస్తాము. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సో అందరూ బాగా మంచి బిడ్డలుగా, దృఢ సంకల్పం ఉండే బిడ్డగా మనం తీసుకుంటాం. అట్లనే మనం కూడా మారిపోతాము.